అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 1వ భాగం. రచయిత గీతాంజలి గారు. శీతాకాలపు సాయంత్రం వేళ డెకరేషన్ లైట్స్లో వెలిగిపోతున్న మా ఇంటిని నా రూమ్ బాల్కనీ నుండి చూస్తున్న నాకు నేను చేస్తున్నది తప్పా ఒప్పా తెలియడం లేదు. కానీ ఈ క్షణం నా సంతోషం అన్నిటికంటే ముఖ్యం అనిపిస్తూ ఉంటే చీర మార్చి డ్రెస్ వేసుకొని 2 జతల బట్టలు నా పర్సులో ఉన్న ₹1000 క్యాష్ తీసుకొని వెనక నుండి గోడ దూకేశాను. ఆ గోడ ఎత్తులో ఉండటం వల్ల ఏమో కానీ బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోతున్న నన్ను ఎవరో పట్టుకున్న ఫీలింగ్, ఆ చేతుల స్పర్శ ఎవరిదో అర్థం అవ్వగానే ఏడుపు ఒక్కటే తక్కువ నాకు. బావా అన్నాను ఏడుపు గొంతుకతో. ఎక్కడికి అని కోపంగా అడిగాడు బావ. చీకట్లో కనిపించడం లేదు కానీ బావ వాయిస్లోనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో. బావ చేతుల్లోనే ఉన్నాను. భయంగా కళ్ళు మూసుకొని ఎక్కడికి అని అడిగాడు కోపంగా. బ్యాగ్ లోపలికి విసిరేసి నాకు ఈ పెళ్ళి వద్దు బావా అన్నాను గొంతు పెగిల్చుకొని. ఆటలుగా ఉంది కదా అమ్ము నీకు అని అడిగాడు చాలా కోపంగా. ఇప్పుడు నేను అసలు విషయం చెప్తే జరిగే విధ్వంసం నాకు తెలుసు, కానీ చెప్పక తప్పడం లేదు. నేను పారిపోవాలని నిర్ణయం తీసుకోక అరగంట ముందు తర్వాత రోజు పొద్దున్నే నా పెళ్ళి ముహూర్తం. వంశీ నాకు కాబోయే భర్త. వాళ్ళు అప్పుడే విడిదింట్లో కూడా దిగినట్టుగా ఉన్నారు. కింద నుండి నన్ను చూస్తూ హాయ్ అన్నట్టు చెయ్యి ఊపాడు. మా ఇద్దరి రెండో పరిచయం అది. ఎందుకంటే నేను మా ఎంగేజ్మెంట్లో తప్ప అతన్ని మరెప్పుడూ కలవలేదు. ఫోన్స్ చేసేవాడే కానీ మాట్లాడాలి అని అంటే ఇంట్రెస్టే నాకు లేదు. పలకరింపుగా నవ్వి లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాను. 5 నిమిషాలకి ఎవరో డోర్ కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే వెళ్ళి తీసేసరికి వంశీ ఉన్నాడు. బయటకు రమ్మని పక్కకి తప్పుకునేసరికి లోపలికి వచ్చి డోర్ వేసి నా వైపు చూసి హౌ ఆర్ యూ అని అడిగాడు నవ్వుతూ. ఫైన్ అంటూనే అతనికి ఆపోజిట్గా కుర్చీలో కూర్చున్నాను. చాలాసేపు అతను మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు వినడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. వినాలని లేదు కానీ అతను ఫీల్ అవుతాడని తప్పక వింటున్నా. సడన్గా నా చుట్టూ చేతులేసి దగ్గరగా లాక్కున్నాడు. నచ్చలేదు నాకు. చాలా కంపరంగా ఒంటి నిండా తేలు పాకుతున్న ఫీలింగ్ వచ్చేసింది. చేతులు తీయండి వంశీ అని చాలా నెమ్మదిగా చెప్పాను. ఎందుకు నువ్వు నాతో ఫ్రీగా ఉండటం లేదు? ఇలాంటివి కామన్. మనకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది తెలుసా అని అంటూనే చాలా దగ్గరగా వచ్చేశాడు కిస్ చేయడానికి. వంశీ పెదవులు నా శరీరాన్ని తాకపోతున్న ఆ క్షణంలో ఎంత కంట్రోల్ చేసుకున్నానో. నా చేతులు నా మాట వినలేదు. చాలా గట్టిగా అతని బుగ్గను తాకాయి. జరిగింది అర్థం చేసుకుని అతని వైపు చూసేసరికి చెంప మీద చెయ్యేసి చాలా కోపంగా చూస్తున్నాడు నా వైపు. సారీ అంటున్న నా మాట పూర్తి కూడా అవ్వలేదు. హౌ డేర్ యూ, నన్నే కొడతావంటూనే నా చేతిని చాలా గట్టిగా పట్టుకుని కరెక్ట్గా మెడవంపుల్లో గాలి పీలుస్తూ నాట్ నౌ, ఈ పెళ్ళవని అప్పుడు చూసుకుందామని సైడ్ స్మైల్ ఇస్తూ చెప్పాడు. విసురుగా బెడ్ మీదకి నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు రూమ్ నుండి. అతన్ని నా మైండ్ యాక్సెప్ట్ చేసినంత త్వరగా నా హార్ట్ అతన్ని ఒప్పుకోలేదు అని నాకు కూడా అప్పుడే అర్థమైంది. నేను చెప్పడం పూర్తి కూడా అవ్వలేదు. నా చేతిని చాలా గట్టిగా పట్టుకొని విడిదింట్లోకి లాక్కెళ్ళాడు. బావా వద్దు ప్లీజ్ వదిలే బావా, గొడవలు వద్దు అని నేను బ్రతిమలాడుతున్నాను. బావ అస్సలు వినిపించుకునే మూడ్లోనే లేడు. చుప్, చాలా కోపంగా అరిచి చెప్పాడు నా మీద. కోపంలో ఎర్రగా మారిన కళ్ళతో చెప్తూ ఉన్న బావని చూసి సైలెంట్ అయిపోయాను నేనింకా. రేయ్ వంశీ అని అరుస్తూనే ఒక చేత్తో లాక్కెళ్తూ ఉన్నాడు నన్ను. ఎవరు అని ఆశ్చర్యంగా బయటకొచ్చాడు వంశీ వాళ్ళ నాన్న. అసలు ఎక్కడ మీ అబ్బాయి? బయటికి రమ్మనండి వాణ్ణి అని అరుస్తూనే రేయ్ వంశీ రా అని అరిచాడు బావ కోపంగా. బావా ప్లీజ్ అన్నాను నేను. నోరు మూసుకో అమ్ము. ఈసారి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 7337226830. విసుగ్గా వచ్చింది బావ గొంతు. స్నానం చేసినట్లున్నాడు. టవల్తో తలతుర్చుకుంటూ వస్తున్న వంశీని ఒక్క అంగిట్లో చేరి చెంప పగలగొట్టాడు బావ. ఎంత ధైర్యం ఉంటే తన ఒంటి మీద చేయి వేస్తావని అడుగుతూనే ఇంకోటి పీకాడు బావ వెనక నుండి. బావ చుట్టూ చేతులేసి వెనక్కి లాగుతున్నాను నేను. గొడవ జరుగుతుందని తెలిసినట్టుంది. అమ్మ, అత్త, మావయ్య, తాతయ్య, అమ్మమ్మ అందరూ వచ్చేశారు. ఏంటిదిలే అని అరుస్తూ వెనక్కి లాగేశాడు మావయ్య. ఏంటి అబ్బాయి దౌర్జన్యం అని కోపంగా అడుగుతున్నాడు వంశీ తండ్రి. నాన్న ఏమైంది? ఇంటికి కాబోయే అల్లుడిని కొట్టడం ఏంటి అని అడిగింది అమ్మ, అత్త. వాడు అమ్ముని అని ఆపేశాడు బావ. తనకి కూడా ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను కూడా మౌనంగా ఉండిపోయాను. వాళ్ళందరినీ పట్టించుకోకుండా నా చేతిని పట్టుకుని స్పీడ్గా లాక్కొచ్చి కారులో కుదేసి డ్రైవ్ చేస్తున్నాడు బావ. రేయ్ ఎక్కడికి వెళ్తున్నారా అని అరుస్తున్న అత్త మాటలు వింటూ కూడా స్పీడ్ పెంచేశాడు బావ. ఎక్కడికి బావ అడుగుతున్న నా మాటలు వృధా ప్రయాసే అయ్యాయి. వైజాగ్ తీసుకెళ్ళిపోయాడు నన్ను. అమ్మ వాళ్ళకి
ఎక్కడ ఉన్నాం అనేది కూడా తెలియనివ్వలేదు బావ. మధ్యలో టిఫిన్ కోసమని పార్సల్ చేయించి ఇచ్చాడు తినమని. అత్త వాళ్ళ ఇంట్లో కార్ని ఆపి నీ రూమ్లోకి వెళ్ళి పడుకో అమ్ము అని అన్నాడు కోపంగా. బావా ప్లీజ్, అమ్మ వాళ్ళకి కనీసం చెప్పు, మనం ఎక్కడికి వెళ్ళామో తెలియకపోతే టెన్షన్ పడతారు అంటున్నా నన్ను పైనుండి కింద వరకు ఒక్కసారి చూసి ఫోన్ తీసి అమ్మ వాళ్ళకి చెప్పి ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. వెళ్ళిపోయాను. ఇంకా స్నానం చేసి ప్రశాంతంగా పడుకున్న బెడ్ మీద వంశీ చాప్టర్ నా లైఫ్లో ముగిసిపోయిందనే హ్యాపీనెస్తో, అది ఎన్ని రోజులో ఎన్ని గంటలో తెలియదు మరి. పొద్దున్నే నేను లేచేసరికి అమ్మ వాళ్ళంతా వచ్చేశారు. హాల్లోనే రచ్చబండ మీటింగ్ వేశారు. జడ ముడి వేసుకుంటూ కిందకి దిగుతుంటే వాళ్ళు చూసే చూపులు నాకు అర్థం కావడం లేదు. ఒకరు జాలిగా, ఒకరు సంతోషంగా, ఒకరు కోపంగా చూస్తూ ఉంటే వాళ్ళ చూపులను దాటుకొని కిచెన్లో కాఫీ కలుపుతున్న అత్తని చుట్టేసి భుజం మీద తలపెట్టా. గుడ్ మార్నింగ్ అమ్ము. ఎప్పటిలాగానే నవ్వుతూ విష్ చేసింది అత్త. వెరీ గుడ్ మార్నింగ్. కళ్ళు మూసుకొని చెప్పాను నేను. నా తలపై గట్టిగా పడింది ఒక మొట్టికాయ. ఫ్రెష్ అవ్వకుండా ఇంట్లో తిరగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ బావ అరుస్తూ రుద్రాక్షమాలని మెడలో వేసుకుంటూ ఉన్నాడు. నీకంటే పని లేదు, పొద్దున్న 4 గంటలకే లేచి మెడిటేషన్ చేసుకుంటావు, కానీ నాకు అలా కాదు కదా నీలా అని అనుకుంటూ గొనుక్కుంటూ ఒక వెర్రి నవ్వు విసిరాను. రేయ్ నీ కాఫీ తీసుకో, దాని జోలికి రాకు అని కసిరిందత్త. ఇలానే వెనకేసుకొని రండి, తర్వాత అనుకున్న ప్రయోజనం ఉండదని గుర్రును చూస్తూ వెళ్ళిపోయాడు బావ. అత్త నీ కొడుక్కి నీ పోలికి ఎందుకు రాలేదు, ఇలా సాధించుకు తింటాడు బీస్ట్ అన్నాను కోపంగా. వాడి గురించి తెలిసిందేగా, వదిలే, నీకు టిఫిన్ ఏం చేయను, మళ్ళీ వాడికి ఇడ్లీ పెట్టాను అని నీకు ఇడ్లీ పెడితే అరిచి గోల్ చేస్తావంది అత్త. అన్నీ బాగుంటాయి, టైంకి నా పెళ్ళి కూడా అయిపోయేది, అలాంటిది ఇప్పుడు వీళ్ళంతా ఇంత నార్మల్గా ఉండటం నాకు చాలా కొత్తగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా కలేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అందుకే అత్త నడుము మీద గిల్లేసా. అమ్మా అని అరిచింది అత్త గట్టిగా. దెబ్బకి హోల్ ఫ్యామిలీ కిచెన్లోకి వచ్చేశారు. ఏమైందమ్మా అని అడిగాడు బావ ఆశ్చర్యంగా. నా వైపు గుర్రం చూస్తుంటే చెప్పొద్దన్నట్టుగా కళ్ళు చిన్నవి చేసి బ్రతిమలాడేసరికి శాంతించి చీమరా అంది అత్త. చీమకి ఈ మధ్య పెత్తనాలు చాలా ఎక్కువయ్యాయి అంది. కదమ్మా అమ్మా అని అంటూ ఉంటే టైం అవుతోంది, రెడీ అవ్వమని చెప్పొదినా అని అంది అత్త వైపు చూస్తూ వాళ్ళమ్మ. దేనికి టైం, నాకు కాలేజ్ సెలవులు కదా అని అన్నాను ఆరాంగా. కాలేజ్కి లేట్గా వెళ్తే పర్లేదు, కానీ నీ పెళ్ళికి కూడా నువ్వు లేట్గా వెళ్తే బాగోదు కదా అంది అమ్మ. అవును అని తలూపిన నేను అర నిమిషంకి అమ్మ చెప్పిన మాట అర్థమైంది అప్పుడు నాకు పెళ్ళా ఆశ్చర్యంగా అడిగాను అమ్మ వైపు చూస్తూ. 10:30 షార్ప్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండాలి. ఏంటత్త ఈసారి షాక్ అవడం నా వంతయింది. ఏంటే నీ ప్రాబ్లం, నువ్వు బావ పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట కదా అంది అమ్మ. ఏంటి బావ నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అని అడిగాను ఆశ్చర్యంగా. నాకు పిచ్చి పట్టిందని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళంతా. బావ ఈసారి నాకు చంపేయాలంత కోపం వస్తుంటే డైరెక్ట్గా బావ రూమ్లోకి వెళ్ళబోతుంటే రెక్కపట్టి బయటకు లాగి డోర్ వేసేశాడు బావ. ఏంటే అలా ఊపుకొని వచ్చేస్తున్నావు అని అడిగాడు సూటిగా నా వైపే చూస్తూ. మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని అమ్మ వాళ్ళకి ఎందుకు చెప్పావు అని అడిగా చాలా కోపంగా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అన్నాడు బావ. అయితే నా ఇష్టంతో నీకు సంబంధం లేదు కదా, ఇంకా వాడికి నీకు ఏంటి బావ తేడా అని అడిగా ధైర్యం తెచ్చుకొని. నీ ఇష్టంకి విలువిచ్చే ఆ పెళ్ళికి నేను ఒప్పుకున్నానమ్ము, అది ఎక్కడ ఆగిందో చూసావుగా అన్నాడు సూటిగా బావ. ఇంకా మాటలు లేవు. ఏ వ్యక్తి నుండి నేను దూరంగా పారిపోవడానికి నేను ఆ పెళ్ళికి ఒప్పుకున్నానో మళ్ళీ అతని ఒళ్ళోనే పడతానని అనుకోలేదు. ఒక్కసారి వంశీ విషయంలో అలా జరిగాక ఇక అమ్మ చస్తే నన్ను బయట సంబంధాలకు ఇవ్వదు, వేరే ఆప్షన్ కూడా లేదు నాకు. ఇంకా గొడవలు అనవసరమని అర్థమవుతూ ఉంటే సైలెంట్గా వెనక్కి తిరిగాను. 10:31:22 నేను మిస్సెస్ శ్రీనిక విక్రమ్ రెడ్డిగా మారిపోయాను. ఒక్క సిగ్నేచర్తో అమ్మ సాటిస్ఫాక్షన్ కోసం పసుపు తాడు కూడా కట్టించారు. రిజిస్టర్ ఆఫీస్లోని పసుపు తాడు మెడలో పడగానే భర్తగా బావని మొదటిసారి చుట్టానికి తలపైకెత్తి ఎత్తగానే నా మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని నుదుటన ముద్దు పెట్టాడు బావ. విచిత్రంగా వంశీని కొట్టేందుకు లేచిన చెయ్యి ఈసారి బావ వీపును చుట్టుకుంది. ఓ అని అరుస్తున్న మా కజిన్ సరుపులకి స్పృహలోకి వచ్చి దూరంగా జరిగాను బావకి. అందరికంటే ముందు అమ్మ కళ్ళల్లోకి చూస్తూ దగ్గరగా నడిచాను అమ్మకి. జాగ్రత్తమ్ము అని చెప్తూనే నన్ను హత్తుకుని ఏడ్చేసిందమ్మ. నాన్న చనిపోయాక అమ్మ ఏడవడం నేను చూడటం అదే మొదటిసారి. మన అత్తే కదా అని ఎలా పడితే అలా మాట్లాడకమ్ము. అత్త, మామయ్య, బావ, అక్కి అందరినీ బాగా చూసుకోవాలి. నువ్వు చిన్నపిల్లవైనా ఆ ఇంటి కోడలివని గుర్తుపెట్టుకో అంటూ బావ జాగ్రత్త అని అంది అమ్మ. అని చెప్పాను చాలా దగ్గరగా అమ్మని చుట్టుకొని. వదిన ఎక్కడికి వెళ్తుందోనని ఈ జాగ్రత్తలన్నీ అని అడిగింది అత్త నన్ను తన వైపుకి లాక్కుంటూ.
వాళ్ళిద్దరి మధ్య క్షీరసాగర మదనంలో నలిగిపోతున్న నన్ను చేయి పట్టి పక్కకు లాగేశాడు బావ. మాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాం, మీరు కార్ తీసుకొని వెళ్ళండి అమ్మ వాళ్ళకి చెప్పి నా వైపు చూశాడు. అమ్మ వాళ్ళు వెళ్ళగానే బావ కారు వచ్చింది, పద అమ్ము అన్నాడు బావ. కారులో కూర్చోగానే ఎక్కడికి బావ అన్నాను. లెక్కలు మిగిలిపోయాయి తేల్చాలంటూ ఉమెన్ పోలీస్ స్టేషన్కి పోనివ్వమని చెప్పాడు డ్రైవర్ అంకుల్తో. ఈ పోలీసోడు నా కొంపలు ముంచేలా ఉన్నాడుగా అనుకుంటూ గోలు కొరుక్కుంటూ కిటికీ నుండి బయటకు చూస్తుంటే నా చేతి మీద ఒక్కటేసి, ఏంటే చిన్నపిల్లలా గోలు తినడం అన్నాడు ఉరుము చూస్తూ. వాడు మామూలుగా చెప్తేనే మాటలు కట్ నాకు, అలాంటిదంత కోపంగా చెప్పేసరికి అత్యంత బలవంతంగా గోళ్ళు నోటి నుండి తీసి కూర్చున్న బుద్ధిగా కారులో వెళ్తున్న టైం కూడా వేస్ట్ చేయకుండా న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు బావా. మహానుభావుడు. ఇప్పుడు అవసరమా పోలీస్ స్టేషన్కి అని అంటూ ఉంటే వదిలేయమంటావా వాడిని అలాగే అని అన్నాడు కోపంగా నా వైపు చూస్తూ. అప్పుడు కానీ నా మట్టి బుర్రకి వెలగలేదు. బావా వంశీ మీద కంప్లైంట్ ఇవ్వడానికే నన్ను తీసుకొని వెళ్తున్నాడు అని. వంశీ మీద కంప్లైంట్ ఇస్తున్నావా బావా అని అన్నాను నేను ఆశ్చర్యంగా. ఇస్తున్నావు నువ్వు అని అన్నాడు బావా. నేనా అన్నాను ఆశ్చర్యంగా. నువ్వే అన్నాడు బావా సూటిగా. బావా ప్లీజ్, అమ్మ వాళ్ళకి తెలిస్తే నా తోలు వలిచి ఎండబెడుతుంది అని భయంగా అంటున్న నా వైపు చూసి, ఇప్పుడు వాళ్ళెవరూ నిన్ను క్వశ్చన్ చేయరము, అది పూర్తిగా మన పర్సనల్ విషయం అన్నాడు బావా. కార్ పోలీస్ స్టేషన్ ముందు ఆగడమే పద అని అంటూ లోపలికి తీసుకెళ్లి ఐడెంటిటీ కార్డ్ చూపించాడు. హా సార్, ఎస్ఐ గారు ఇన్ఫామ్ చేశారు, నేను ఎఫ్ఐఆర్ రెడీ చేయించాను, ఒక్కసారి చూడండి అని ఇచ్చింది కానిస్టేబుల్. అది మొత్తం చదివి సైన్ చేయించమని నా ముందు పెట్టాడు. వణుకుతున్న చేతుల మీద చెయ్యేసి ఇంకొక చెయ్యి నా భుజం చుట్టూ వేశాడు బావ. సైన్ చేసి పేపర్ ఇచ్చేశాను అతనికి. బావ కూడా సాక్షి సంతకం చేసి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి కారులో కూర్చోగానే, నువ్వు చెప్పకపోతే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్ము అని అడిగాడు బావ. ఏం జరిగింది బావ? చెప్పేశానుగా మొత్తం అన్నాను తడబడుతూ. నా తడబాటుని గుర్తించేశాడు బావ. అమ్ము అన్నాడు బావ సీరియస్గా. ఏడుపు వచ్చేసింది నాకు. కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటే వాటిని తుడుచుకోవాలి అనే ఆలోచన కూడా లేదు నాకు. వంశీ అలాంటి వాడని నేను అనుకోలేదు బావా. నిన్న బావకి జరిగిన దాంట్లో సగమే చెప్పాను, మొత్తం చెప్తే ఇదే జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి. కానీ మా గబ్బర్ సింగ్ని తక్కువ అంచనా వేశాను. నేను చెప్పకుండానే మొత్తం తెలుసుకున్నాడు. ముద్దు పెట్టబోతుంటే కొట్టాను అన్నంతవరకే చెప్పాను బావకి. కానీ వంశీ ఆ రేంజ్ ఎప్పుడో దాటేశాడు. ఆ రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళు ఎవరూ లేని టైంలో వచ్చాడు వంశీ. పెళ్ళికి ముందే అన్నీ జరిగితే బాగుంటుందని నన్ను ఫోర్స్ చేస్తుంటే ఏదోలా అనిపించి వెనక్కి నెట్టేశాను అతన్ని. అతను పడగానే ఈగో లేచినట్టుంది. నా చేతిని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని మంచం మీద పడేసి నా మీదకి వాలిపోయాడు. నేను నెడుతున్నా పట్టించుకోకుండా. చీరలో ఉండటం వల్ల అతని స్పర్శ నాకు తగిలి కంపరంగా అనిపిస్తూ ఉంటే తోసేశాను చాలా గట్టిగా. దెబ్బకి మంచం మీద నుండి డోర్ దగ్గర పడ్డాడు. నీ పని ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక చూసుకుందామని కోపంగా చెప్పి, చదువు గిదువు లాంటి ఆలోచనలుంటే అన్నీ మూసుకొని పడి ఉండు, పెళ్ళయ్యాక ఇద్దరిని కనేసి ఇంట్లో కూర్చొని వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలు అని అంటూ ఉంటే మెల్లగా వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యింది నాకు. నా అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉన్న వ్యక్తితో ఎన్ని రోజులని అడ్జస్ట్ అవ్వాలి అర్థం అవ్వలేదు నాకు. నాకంటూ గుర్తింపు అక్కర్లేదనుకునే మనిషిని భర్తగా చూడగలనా అనే మదనం మొదటిసారి స్టార్ట్ అయ్యింది నాలో. అంతలోనే కింద అమ్మ వాళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తే అలికిడి అవ్వడం వల్ల వెళ్ళిపోయాడు వంశీ. అతను వెళ్ళిన తర్వాత అరగంట ఆలోచించుకుంటే అర్థమైంది నాకు, ఇప్పుడు నా పరువు ప్రతిష్ట అన్నిటికంటే నా హ్యాపీనెస్ ముఖ్యం అనిపించింది. నా చదువు, నా గుర్తింపు అన్నీ ముఖ్యం అనిపించాయి. ఇంకొక ఆలోచన కూడా లేకుండా గోడ దూకేశాను. ఆ తర్వాత కథ మీకు తెలిసిందేగా. వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను పొదవు పట్టుకొని తల మీద ముద్దు పెట్టాడు బావ. సారీ బావా అన్నాను బేలగా. ఉష్, నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్టే కానీ పద్ధతి ప్రకారం చేసుంటే బాగుండేదమ్ము అన్నాడు పెదవుల మీద చేయి పెట్టి. ఇంటికి వచ్చేసరికి ఎంట్రన్స్లోని అమ్మ వాళ్ళు అన్నీ రెడీగా పెట్టుకున్నారు గృహప్రవేశం చేయించడానికి. పేర్లు చెప్పి రమ్మని నా ఆడపడుచు అక్కి హడావిడి చేస్తుంటే నవ్వొచ్చేసింది నాకు. అన్నయ్య మొదట నువ్వే అంది నవ్వుతూ. నేను నా భార్య శ్రీనికతో కలిసి వచ్చాను అన్నాడు బావ. నేను బావతో వచ్చాను అన్నాను నేను. బావే బేబీ, బట్ బావకి పేరుంది కదా అన్నాడు మావయ్య. మామ అన్నాను గారంగా. ఏదో ఒకటి చెప్పింది కదా, లోపలికి వెళ్దాంలే అన్నాడు బావ. ఓయ్, మమ్మల్ని వెనకేసుకురావద్దని నువ్వు వెనకేసుకొస్తున్నావా అని అడిగింది అత్త కోపంగా. నేను శ్రీనిక బావ విక్రమ్తో కలిసి వచ్చాను అని అంటూ లోపలికి వెళ్ళడమే అక్కీ రూమ్లోకి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాను. రేపు మార్నింగ్ సత్యనారాయణ వ్రతం నైట్ రిసెప్షన్ అయ్యాక కార్య ముహూర్తాలు ఉన్నాయి అంది అత్త. అలానే కానిచ్చేద్దాం అంది అమ్మ. చుట్టాలకు ఎలాగో తెలుసు కాబట్టి వచ్చేస్తారు, మీ కొలీగ్స్కి ఇన్వైట్ చేయండి అత్త బావతో.
నా ఫ్రెండ్స్ అన్నాను. ఎవరు ఆ చింపిరి మొహాలైనా? వాళ్ళకి ఎప్పుడో ఇన్విటేషన్ ఇచ్చేసానులే అన్నాడు చిన్నబావ. వాడు నేను ఒకటే కాలేజ్, బ్రాంచెస్ వేరు. మా బావకి వీడు ఒక సీక్రెట్ ఇన్ఫార్మర్ టైప్. నేను కాలేజీలో వేసే వెధవేషాలన్నీ తీసుకొచ్చి పూస గుచ్చినట్టుగా చెప్తాడు వెధవ. వీడి ఘోర భరించలేకే ఫస్ట్ ఇయర్ బావ వాళ్ళ ఇంట్లోనే ఉన్న నేను అమ్మని బలవంతంగా ఒప్పించి హాస్టల్లోకి మారిపోయాను. సెకండ్ ఇయర్ అలా హ్యాపీగా అవుతుంటే పెళ్లి గోల స్టార్ట్ చేసింది అమ్మ. మా పెదనాన్న కూతురు శ్రేయతో బావకి పెళ్ళి అని చిన్నప్పటి నుంచి అనుకోవడంతో బావకి నాకు పెళ్లి చేసే ఆలోచన రాలేదు ఎవరికి. అన్నీ అనుకున్నట్లు జరిగితే దాన్ని జీవితం అని ఎందుకంటారు? అసలు మా ఇద్దరికీ పెళ్ళయిందనే ఆలోచన వచ్చేలోపే మిగతా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేశారు మా ఇంట్లో వాళ్ళు. అవన్నీ మా మామ చిన్నబావ నెత్తి మీదకు వదిలేసి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు బావ. నాకు తెలిసి పెళ్లి జరిగిన రోజే డ్యూటీకి వెళ్ళిన ఒకే ఒక్కడు కూడా మా బావే అయ్యుంటాడు కదా. ఇంకా ఉంది. పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూసిన శ్రీనికకి ఇష్టం లేని తన బావతో పెళ్లి జరిగింది. మరి తన బావ ఎందుకు తన ఇష్టంతో పని లేకుండా ఆమె మెడలో తాళి కట్టాడు? మరి ఆమెకి ఇష్టం లేదు కాబట్టి తన బావతో సర్దుకుపోతుందా? లేక తన బావతో పెళ్ళి తనకిష్టం లేదు కాబట్టి అతని నుంచి దూరం అవ్వాలని అనుకుంటుందా? మరి ఇష్టం లేని పెళ్లితో ముడిపడ్డ వీరి బంధం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.